సంగం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ వినూత్న ఆలోచన చేశారు. రోడ్డు నియమ నిబంధనలపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వాహనదారుల చేత రోడ్డు నియమ నిబంధనలు చదివించి సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాలు చేసిన వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ తెలియజేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బైక్ నడిపేవారు రహదారిపై ఎడమ వైపునే ప్రయాణం చేయాలని సిఐ వేమారెడ్డి వారికి సూచనలు చేశారు. పక్కన రోడ్డుపై ఎడమ వైపునే నడుస్తాం. ఓకేనా? ఈ 2 ఫోన్లు అయితే ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ కావు. ఈ రోడ్డు మీద చేస్తేనే నీకు యాక్సిడెంట్ కాదు. అదేవిధంగా నువ్వు సెంటర్ మీద దిగినా నీకు యాక్సిడెంట్ అయితే చచ్చిపోతావు. హెల్మెట్ మీద రాకపోయినా నువ్వు తెచ్చుకోవు. అందుకు పెట్టి వెహికల్ నెంబర్ ఇస్తుంది. ఒక సెకండ్ వాళ్ళు పక్కన వాళ్ళు ఈ మధ్య NA-16 మీద సంగం నుంచి మన బార్డర్ టోల్ ప్లాజా దాకా రోడ్డు ఉంది. సంగం బేస్ లిమిట్స్లో ఈ రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో పర్టికులర్గా 2 వీలర్ జరుగుతూ ఉన్నాయి. అందుకని 2 వీలర్స్ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేదానికి మరియు వారి మీద జరిమానా, వారికి MV యాక్ట్ ప్రకారం జరిమానా విధించేదానికి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంని సంతకం పెట్టే పబ్లిక్కి చదివిపించి ఇలా సంతకం పెట్టిస్తూ ఉన్నాం. నెక్స్ట్ టైం కానీ వాళ్ళు హెల్మెట్ లేకుండా కానీ నడి రోడ్డు ఎడం పక్కన నడపని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గైడెన్స్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వాళ్ళు ఈ 2 ఇక్కడ సంతకం పెట్టినోళ్ళు ఎవరైనా సరే ఈ రోడ్డు మీద ఈ 2 కండిషన్స్ వయలేట్ చేస్తే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేసి మరియు వారికి జరిమానా విధి. అంటే వాళ్ళకి కనీసం ఇచ్చినట్టున్నా ఉండాలి మనం చెప్పేది. మామూలుగా మేము రెగ్యులర్గా ఇంతకుముందు ఎస్ఐ గారి సహకారంతో ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాప్ పెడతా ఉన్నాం. అది కొంతమేరకే సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దీంట్లో మనం వాళ్ళకి చదివిస్తూ ఉన్నాం. ఇది ఏం చేయాలి, వాళ్ళు చేస్తున్న తప్పు, రేపు దానికి అక్నాలజ్మెంట్, ఇది తప్పు చేస్తున్నామని. అట్లా చేయకుండా ఉండేదానికి ఇది కొంచెం స్ట్రెస్సింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ని స్వీకరించడం జరిగింది.